నమస్తే, నేను మారుతీరామ్. 95 టీవీ స్పీడ్ న్యూస్ కు స్వాగతం. కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో భూ ఆక్రమణలపై ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పందించారు. ధరలు అమాంతం పెరగడంతో భూములపై కొంతమంది కన్నేశారని తెలిపారు. బృందాలుగా ఏర్పడి ఇటువంటి వాటికి తెగిస్తున్నారని అన్నారు. అలాంటి వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నెల్లూరు జిల్లాలోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పీహెచ్డీ, పీజీ విద్యార్థులకు గవర్నర్ స్వర్ణ పతకాలు, పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత ఉన్నతంగా ఎదిగి 10 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. దేశవ్యాప్తంగా ఇటీవల ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. యువత నైపుణ్యం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని మారుతి నగర్ ఉంటున్న వడ్డీ వ్యాపారి రమణారెడ్డి నివాసంపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే సమాచారంతో అత్యంత గోప్యంగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీ చేశారు. పెద్ద మొత్తంలో నగదు, ప్రామిసరీ నోట్లు, ఆస్తులకు సంబంధించిన దస్తావేజులను అధికారులు స్వాధీనం చేస్తున్నారు. దాడుల్లో 10 మంది ఐటీ బృందం పాల్గొంది. ఈ నేపథ్యంలో వడ్డీ వ్యాపారులు హడలెత్తిపోతున్నారు. అనకాపల్లి జిల్లాలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. అనకాపల్లి మండలం దర్జీనగర్ వద్ద ఆర్టీసీ బస్సులో లారస్ సంస్థకు చెందిన బస్సు ఢీకొంది. దీంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న 12 సంవత్సరాల బాలికకు గాయాలయ్యాయి. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు అంటున్నారు. ప్రమాదంలో గాయపడ్డ బాలికను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. నంద్యాల జిల్లా శ్రీశైలం సమీపంలో నిహటకేశ్వరం వద్ద మరో ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి వస్తున్న కారు అదుపు తప్పింది. అయితే ప్రాణాపాయం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. విశ్వక్సేనాధన, పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. రాష్ట్రంలో రోజురోజుకు దొంగలు రెచ్చిపోతున్నారు. ఓవైపు పట్టపగలు చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నారు, మరోవైపు దారి దోపిడీలకు ఒడిగడుతున్నారు. తాజాగా వినుకొండ మండలం నాగులవరంలో వేకువజామున ఓ ఇంటి తలుపులు పగలగొట్టి బంగారం, నగదు అపహరించారు. పల్నాడు జిల్లా వినుకొండ మండలం నాగులవరం గ్రామంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. తెల్లవారుజామున ద్విచక్ర వాహనాలపై వచ్చిన దుండగులు గజ్జల యోగిరెడ్డి అనే వ్యక్తికి చెందిన ఇంటి తలుపులు పగలగొట్టారు. బీరువాను పొలాల్లోకి తీసుకెళ్లి పగలగొట్టి 35 లక్షల రూపాయలు విలువైన బంగారు నగలు, 2 లక్షల రూపాయలు నగదు దోచుకెళ్లారు. ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. మహిళ మెడలో బంగారం కనిపిస్తే చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే విశాఖలో జరిగింది. స్టీల్ ప్లాంట్ సెక్టర్ 5 బస్ స్టాప్ వద్ద మహిళ మెడలో బంగారం దోచుకుంటూ ఉండగా అడ్డుకున్న డీజీఎంపై కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో స్టీల్ ప్లాంట్ డీజీఎం మనోహర్ రెడ్డికి గాయాలయ్యాయి. మహిళ గట్టిగా కేకలు వేయడంతో చైన్ స్నాచర్లలో ఒకరు పరారవగా మరొకరిని కాలనీవాసులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. హైదరాబాద్ అత్తాపూర్లో అగ్ని ప్రమాదం జరిగింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బ్యాంకులో నుంచి మంటలు ఎగిసి పడడంతో స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అగ్నికీలలు ఎగిసిపడ్డ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఎంత మేర నష్టం జరిగిందనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం సంభవించినట్లు పోలీసులు భావిస్తున్నారు. నూతనంగా ఎన్నికైన ఎంఆర్పీఎస్ జిల్లా కన్వీనర్ అరెల్లి మల్లేష్ మాదిగను ఘనంగా సన్మానించారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలోని ఎంఆర్పీఎస్ బోర్డు నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో ఈ సన్మానం జరిగింది. ఎంఆర్పీఎస్ జిల్లా సీనియర్ నేత భూమయ్య మాదిగ మాట్లాడుతూ విద్యార్థి సంఘం నాయకుడిగా ఎదిగిన మల్లేష్ను ఎంఆర్పీఎస్ జిల్లా కన్వీనర్ నియమించిన మందకృష్ణకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. 28 ఏళ్లుగా పోరాటం చేస్తున్న ఎస్సీ వర్గీకరణ పోరు బాధ్యతలను యువనేతలకు అప్పగించామన్నారు. కడప జిల్లా జమలమడుగు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. మరో 2 తీవ్ర గాయాల పాలయ్యారు. మోటారు సైకిల్ను పొద్దుటూరు నుంచి వస్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందగా మధుసూదన్, సంజీవరెడ్డిలకు తీవ్ర గాయాలయ్యాయి. చిరుతపులి దాడిలో గుర్రంపిల్ల మృతి చెందింది. ఈ ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మాందాపూర్ గ్రామం శివారులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కురుమ మల్లయ్య గొర్రె పిల్లలతో పాటు గుర్రాన్ని పెంచుకుంటున్నాడు. సోమవారం రాత్రి గ్రామ శివారులో గొర్రెల మంద వద్ద గుర్రాన్ని ఉంచి నిద్రకు ఉపక్రమించాడు. తెల్లవారుజామున సమయంలో నిద్రిస్తున్న గుర్రం పిల్లపై చిరుతపులి దాడి చేయడంతో అది చనిపోయింది. దీనిని గమనించిన గొర్రెల కాపరులు కేకలు వేయడంతో చిరుతపులి అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది.
గుడివాడ ముబారక్ సెంటర్లోని పాత ఎలక్ట్రానిక్స్ గోదాంలో మంటలు చెలరేగాయి. ఈ కారణంగా గోడౌన్లోని లక్షలాది రూపాయల విలువైన పరికరాలు దగ్ధమయ్యాయి. గోడౌన్ సమీపంలోని 2 గడ్డివాములు 2 ఇళ్లకు మంటలు వ్యాపించాయి. వీటిని అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. హైదరాబాద్లో ఈ నెల 26న ఐఎస్బి 20వ వార్షికోత్సవం జరగడం మంచిదేనని, అయితే ఐఎస్బి విద్యార్థులపై నిఘా పెట్టడం దారుణమని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. విద్యార్థులు సోషల్ మీడియాలో ప్రధానికి వ్యతిరేకంగా పోస్టులు చేస్తే వారిని వార్షికోత్సవానికి రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి చర్యలు దుర్మార్గమన్నారు. ప్రజాస్వామ్య దేశంలో పౌరులకు వారి భావాలను వ్యక్తపరిచే హక్కు ఉంటుందని, దాన్ని అణచివేయాలనుకోవడం సరికాదంటూ మండిపడ్డారు. నియంతృత్వ ధోరణి బిజినెస్ స్కూల్లో ప్రారంభిస్తే అందులో చదివే విద్యార్థులు సమాజానికి ఉపయోగపడేవారు అవుతారా లేక నియంతలాగా తయారవుతారా అంటూ నిలదీశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట రాజేశ్వరపురం గ్రామానికి చెందిన అరుణ అనే మహిళ తన కుమారులతో కలిసి వినూత్న రీతిలో ఆందోళనకు దిగింది. వారసత్వంగా వచ్చిన ఎకరం 3 కుంటల భూమిని వేరే వాళ్ల పేరిట మార్చారని ఆరోపించింది. తహసీల్దార్ కార్యాలయం ఎదుట అరుణ కుమారులు మంచం వేసుకుని నిరసనకు దిగారు. తమ భూమి తమ పేరు మీద లేకపోవడంతో ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కోల్పోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురిని అదుపులోనికి తీసుకొని విచారించడంతో వారి బండారం బయటపడింది. వాహన చోరులని తేలింది. కామారెడ్డి జిల్లా మద్నూరు మండలం సోనాల చౌరస్తాలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. తడి ఇప్పర్గా నుంచి మహారాష్ట్ర వైపు అనుమానాస్పదంగా వెళుతున్న నలుగురిని అదుపులోనికి తీసుకొని విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తోలుమందం ప్రభుత్వం అంటూ ఎద్దేవా చేశారు. ఇసుక చెరువులో మట్టిని కూడా అమ్ముకుని ఆ పార్టీ నేతలు సంపాదించుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని బుద్ధిలేని నాయకత్వం పాలిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో కొందరు నేతలు పాదయాత్రలు చేసి రోడ్లన్నీ అరిగిపోయేలా చేశారని ఎద్దేవా చేశారు. విజయనగరం జిల్లా వంగర మండలం మడ్డువలస నిర్వాసితుల గ్రామాల్లో పర్యటించారు. భూమిని సర్వే చేసేందుకు ₹1,00,000 లంచం తీసుకుంటూ పెద్దపల్లి జిల్లా అంతర్గాం తహసీల్దార్ పి సంపత్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ అజీం, మరో వ్యక్తి లింగస్వామి ఏసీబీ ఆఫీసర్లకు పట్టుబడ్డారు. అంతర్గాం మండలంలోని ఆకెనపల్లి శివారులో సర్వే నెంబర్ 105, 107 మధ్యలో ఉన్న 12 ఎకరాల భూమికి హద్దులు నిర్ణయించాలని, దీనికోసం సర్వేయర్కు మెమో జారీ చేయాలని మేరుగు శంకరగౌడ్ రెవెన్యూ ఆఫీసులో గత నెల 30న దరఖాస్తు చేసుకున్నాడు. దీనికి తహసీల్దార్ 3 లక్షలు డిమాండ్ చేశాడు. బాధితుడు ₹50,000 ఇస్తానన్నాడు. సంపత్ అంగీకరించలేదు. దీంతో ఏసీబీని ఆశ్రయించాడు. సామాజిక న్యాయభేరి బస్సు యాత్రను విజయనగరంలో విజయవంతంగా చేసే దిశగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. బడుగు బలహీన వర్గాలకు వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని సాటి చెప్పేందుకు ఈ యాత్ర చేపట్టాలని ఆ పార్టీ సంకల్పించింది. ఈ నెల 26న శ్రీకాకుళంలో ప్రారంభమయ్యే ఈ యాత్ర 29న అనంతపురంలో ముగుస్తుంది. ఈ మేరకు విజయనగరంలో చేపట్టే సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే వీరభద్రస్వామి పరిశీలించారు. కోనసీమ జిల్లాలో అమలాపురంలో నైట్ నుంచి కర్ఫ్యూ కొనసాగుతోంది. నిన్న సాయంత్రం నుంచే 144 సెక్షన్ అమలు చేస్తున్న పోలీసులు మొత్తం 600 మంది పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమలాపురం నుంచి ఇతర ప్రాంతాలకు అన్ని రవాణా సౌకర్యాలను కూడా నిలిపివేసిన పోలీసులు అక్కడి పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. కోనసీమలో ఉద్రిక్తత నెలకొంది. కోనసీమ జిల్లా వ్యాప్తంగా పోలీస్ పికెట్లు భారీ గస్తీ ఏర్పాటు చేశారు. అడుగడుగునా పోలీసులు మోహరించారు. కోనసీమ జిల్లా సాధన సమితి చెలో రావులపాలెంకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో 144 సెక్షన్ కొనసాగుతోంది. జీవ వ్యర్థాల వల్ల జరిగే అనర్థాల నుంచి ప్రజలు, ఇతర జీవరాశులను రక్షించేందుకు నిబంధనలు కఠినతరంగా అమలు చేయాలని అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం అరణ్య భవన్లో జల, వాయు, శబ్ద కాలుష్య నియంత్రణ, నివారణ, బయోమెడికల్ వేస్టేజ్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ, నదీ జలాల కాలుష్య నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని రకాల కాలుష్య కారకాలు నియంత్రణకు పీసీబీ తీసుకుంటున్న చర్యలను కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ నీతూకుమారి ప్రసాద్ మంత్రికి వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో 11 కామన్ బయోమెడికల్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ కేంద్రాల్లో జీవ వైద్య బయోమెడికల్ వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వీర్యం చేస్తున్నామని వెల్లడించారు. చంద్రగిరి మండలం పాత శానంబట్టలో గ్రామస్తుల ఆందోళన కొనసాగుతోంది. ప్రాణాలు పోయినా ఇసుక రీచ్ను అడ్డుకుంటామని హెచ్చరిక జారీ చేస్తున్నారు. వరదల కారణంగా స్వర్ణముఖి నదీ గ్రామం సమీపం వరకు విస్తరించింది. ఈ ప్రాంతంలో రీచ్కు అనుమతులిస్తే గ్రామం కనుమరుగవుతుంది. స్వర్ణముఖిని ఆనుకుని విద్యుత్ సబ్స్టేషన్, ప్రభుత్వ పాఠశాల, సచివాలయ భవనాలున్నాయి.
ఒక్క అడుగు ఇసుక తవ్వినా మొదట ప్రభుత్వ కార్యాలయాలు కూలిపోతాయని హెచ్చరించారు. చిత్తూరు జిల్లా తిరుపతి వైపు వెళుతున్న పంజాబ్ రాష్ట్రానికి చెందిన లారీ నగరి పట్టణంలోని హెచ్పి పెట్రోల్ బంక్ వద్ద బైక్పై వెళుతున్న ఇద్దరు యువకులను ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. ప్రమాదం జరిగిన తర్వాత లారీ డ్రైవర్ వేగంగా లారీని ఆపకుండా వెళ్లడంతో బైక్ లారీ ముందు భాగంలో ఇరుక్కుపోయి కొంత దూరం ఈడ్చుకుని వెళ్లడం వలన మంటలు చెలరేగి లారీలో భారీగా మంటలు చెలరేగాయి. గమనించిన లారీ డ్రైవర్ హైవే మార్గం మధ్యలో లారీ ఆపి పరారయ్యాడు. వేతనాల కోతపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సైదాబాద్ మాదన్నపేట పరిసరాల్లో జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. 2 రోజులుగా బయోమెట్రిక్ పనిచేయకపోవడంతో విధులకు హాజరైన ఆబ్సెంట్గా రికార్డు చేశారని కార్మికులు వాపోతున్నారు. గత 2 నెలలుగా బయోమెట్రిక్ అవకతవకలతో సగం జీతమే వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లు గడవడమే కష్టంగా మారిందన్నారు. విజయవాడ కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టినందుకు ఇలాంటి చర్యలకు పాల్పడడం సిగ్గుచేటని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాతకు ఘోర అవమానం జరిగిందని, ఒక్క కోనసీమ జిల్లాకే కాదు యావత్ దేశానికే మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశమని పేరు పెట్టాలని సూచించారు. కొత్తగా జిల్లా ఏర్పాటు చేసినప్పుడు వెలువడిన గెజిట్లో పేరు పెట్టకుండా ఇప్పుడు హడావిడిగా పేరు మార్పు చూస్తుంటే ఇది కేవలం జగన్ రెడ్డి రాజకీయ కుట్రలో భాగంగా ఉందని శైలజానాథ్ అనుమానం వ్యక్తం చేశారు.